రాజ్కోట్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న 3 టెస్టులో భారత్ ఆధిపత్యం చలాయిస్తోంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఈ ఇద్దరూ కూడా శతకాలతో కదం తొక్కారు. అయితే ఓ దశలో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎందుకు ఎంచుకున్నారనే ఫీలింగ్ ఫ్యాన్స్ లో కలిగింది. అంతలా చెలరేగారు ఇంగ్లాండ్ బౌలర్లు. 9 ఓవర్స్ లోపే టీమిండియా 3 కీలక వికెట్స్ కోల్పోయింది. యశస్వి జైస్వాల్ 10 పరుగుల వద్ద, శుభన్ గిల్ డకౌట్, రజత్ పాటిదార్ 5 పరుగులు చేసి వరుసగా పెవిలియన్ బాట పట్టారు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన జడేజాతో కలిసి రోహిత్ శర్మ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. తొలుత ఆచితూచి ఆడిన ఈ జోడీ ఆ తర్వాత గేర్ మార్చి దూకుడుగా ఆడింది. ఇక 4వ వికెట్ కి వీరిద్దరూ 204 పరుగుల రికార్డ్ పార్ట్నర్షిప్ ని నెలకొల్పారు. 22 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్ పై 4వ వికెట్ కి అత్యధిక భాగస్వామ్యం సాధించిన భారత జోడీ ఇదే కావడం విశేషం. ఓవరాల్ గా ఇంగ్లాండ్ పై 4వ వికెట్ కి ఇది 3వ అత్యధిక భాగస్వామ్యం. 2002లో సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ సాధించిన 249 పరుగులే అత్యధికం. ఆ తర్వాతి స్థానంలో 1952లో విజయ్ మంజరేకర్, విజయ్ హజారే నెలకొల్పిన 222 పరుగుల భాగస్వామ్యం ఉంది. కాగా 71 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన రోహిత్ శర్మ 157 బంతుల్లో శతకం బాదాడు. ఆ తర్వాత 196 బంతుల్లో 131 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మరోవైపు రవీంద్ర జడేజా 97 బంతుల్లో అర్ధ శతకాన్ని అందుకున్నాడు. అయితే సెంచరీకి చేరువవుతున్న రవీంద్ర జడేజాకి తోడుగా నిలిచిన సర్ఫరాజ్ 62 వ్యక్తిగత స్కోర్ వద్ద రన్అట్ అయ్యాడు. రవీంద్ర జడేజా సమన్వయ లోపంతోనే అరంగేట్ర ప్లేయర్ పెవిలియన్ కి చేరాడు. ఆ సమయంలో డ్రెస్సింగ్ రూమ్ వద్ద ఉన్న రోహిత్ శర్మ క్యాప్ కిందకి విసిరేసి అసహనం ప్రదర్శించాడు.